Hello my dear VIPS Academy family members, welcome back to VIPS Academy. So previous video lo manam already salient features of the constitution part 1 discuss చేసుకున్నాము. దానికన్నా ముందు మనం preamble అనే ఒక చాప్టర్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఐ థింక్ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో ఇది చాప్టర్ 3 లో పార్ట్ 2. ఓకేనా, పార్ట్ 1 లో ఆల్రెడీ మనము ఇక్కడ నుంచి ఫండమెంటల్ రైట్స్ వరకు డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు పార్ట్ 2 లో ఈ సెకండ్ హాఫ్ డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి చూపిస్తా చూడండి. రైట్, సో ఇవాళ మనము డిపిఎస్పీస్, ఫండమెంటల్ డ్యూటీస్, సెక్యులర్ స్టేట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సింగిల్ సిటిజన్షిప్, ఇండిపెండెంట్ బాడీస్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, 3-tier గవర్నమెంట్, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్ యూనిట్స్లో మనకి టచ్ అవుతూ ఉంటాయండి. సో ఈ చాప్టర్ని జస్ట్ సేలియంట్ ఫీచర్స్ లాగా మాత్రమే చూడండి. అంటే మన రాజ్యాంగంలో ఉన్న ముఖ్య అంశాలని జస్ట్ అలా చెప్తున్నారు అంతే. బట్ వీటి గురించి ఇన్డెప్త్ మీకు ఎక్కడైతే నీడ్ ఉందో నేను డెఫినెట్గా అక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. బికాస్ ఫండమెంటల్ రైట్స్ సపరేట్ చాప్టర్ ఉంది, డిపిఎస్పి సపరేట్ చాప్టర్ ఉంది, ఫండమెంటల్ డ్యూటీస్ సపరేట్ చాప్టర్ ఉంది మనకి. ఓకేనా, ఎమర్జెన్సీ ప్రొవిజన్ సపరేట్ చాప్టర్ ఉంది. మిగతావన్నీ కూడా మనకి అదర్ యూనిట్స్లో వేరెవర్ నీడెడ్ బాగా ఇన్డెప్త్గా చెప్పడం జరిగిందనమాట. రైట్, ఓకే. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిందనమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది పార్ట్ 4లో మనకి మెన్షన్ చేశారనమాట. పార్ట్ 1 ఏంటి, ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంటుంది. పార్ట్ 2 వచ్చేసి సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 3 వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 4 వచ్చేసి మనకి డిపిఎస్పీస్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ డిపిఎస్పీస్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఇక్కడ ప్రీవియస్ చాప్టర్లో మనం ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ చూసినప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ మనకి ఇక్కడ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 ఉంది కదండి. దీన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలిచారనమాట. ఓకేనా, అంటే మన రాజ్యాంగానికి ఒక గుండె మరియు ఒక సోల్ అని చెప్పేసి పిలిచారనమాట. ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిందనమాట. విచ్ ఆర్టికల్ ఈజ్ నోన్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి, లేదా హార్ట్ అండ్ సోల్ ఆర్టికల్ 32 ఈజ్ నోన్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఎవరు చెప్పారు అని చెప్పేసి కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. సో అది ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో. పార్ట్ 4లో ఏం చెప్పారు అంటే డిపిఎస్పీస్ నోవెల్ ఫీచర్స్ అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. రైట్, ఈ డిపిఎస్పీస్ 3 రకాలు ఉంటాయి. ఓకేనా, సో గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, అండ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇది డిపిఎస్పీస్ వచ్చినప్పుడు మనము ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఈలోపు సరదాగా మీరు డిపిఎస్పీస్ గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న నిమోనిక్ ఒకటి చెప్తాను చూడండి. ఈ వీడియోలో మనము డిపిఎస్పి యొక్క బేసిక్స్ గురించి తెలుసుకుందామండి. డిపిఎస్పి అంటే ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అసలు మన కాన్స్టిట్యూషన్లో 25 పార్ట్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ప్రెసెంట్. ఆ 25 పార్ట్స్లో ఏ పార్ట్లో ఉంది తెలుసుకోవాలంటే మనం స్టార్టింగ్ నుంచి వద్దామండి. పార్ట్ 1 మనకి ఏం డిస్కస్ చేస్తుందండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ యూనియన్ మరియు దాని యొక్క టెరిటరీస్ అనమాట. అండ్ ఆర్టికల్స్ 1 to మనకి 4 వరకు కవర్ చేస్తుంది అనమాట. పార్ట్ 2 ఏం డీల్ చేస్తుంది, ఇక్కడ సిటిజన్షిప్ మనం ఎలా ఎక్వైర్ చేయాలి అండ్ ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పేసి ఆర్టికల్ 5 to 11 వరకు డిస్కస్ చేస్తుంది. పార్ట్ 3 ఉంది కదండి, వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్, దాన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. అది ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటుంది. అండ్ దీంట్లో వన్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ విచ్ ఈస్ నోన్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పారనమాట. ఇన్ ద సేమ్ వే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిపిఎస్పీస్ని కూడా ఏమన్నారు అంటే నోవెల్ ఫీచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలిచారు. రైట్, అంటే మనకి డిపిఎస్పీ ఎక్కడ ఉందండి, పార్ట్ 4లో ఉందన్నమాట. ఓకేనా, అండ్ ఇంకోటి ఉంటుంది అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 4A, ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనమాట. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబిసిడిలో డి ఎన్నో ప్లేస్లో వస్తుందండి, డి మనకి 4th ప్లేస్లో వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ పార్ట్లో కూడా పార్ట్ 4లో వచ్చిందని అలా గుర్తుపెట్టుకోండి. సో దట్ మీకు ఒక గుర్తుంటుంది. రైట్, అసలు మనం డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే సింపుల్ చెప్తా చూడండి. ఏదైనా కంట్రీ నేమ్ డీతో ఎండ్ అవుతుందా? ఎస్, ఐర్లాండ్ అనే కంట్రీ మనకి డీతో ఎండ్ అవుతుంది. మనం అక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఐర్లాండ్ నుంచి మనం డిపిఎస్పీస్ తీసుకున్నాం. మరి ఐర్లాండ్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు,
అంటే మన డిపిఎస్పీస్లో ఎస్పీ అనే లాస్ట్ 2 వర్డ్స్ ఉన్నాయి కదండి, లాస్ట్ 2 లెటర్స్, దీంతో ఏమైనా కంట్రీ వస్తుందా? స్పెయిన్ వస్తుంది కదా. సో ఐర్లాండ్ వాళ్ళు స్పెయిన్ నుంచి తీసుకున్నారని అలా గుర్తుపెట్టుకోండి, రైట్. నెక్స్ట్, మరి డిపిఎస్పీస్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచరా, అంటే మనం దాన్ని ఏమైనా వైలేట్ చేస్తే కోర్టుకి వెళ్ళొచ్చా అంటే డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అనమాట. అంటే మనం అది వైలేట్ అయినా కానీ కోర్టుకి వెళ్ళినా కానీ ఏం చేయలేరు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం చూద్దాం మనం, డిపిఎస్పీస్ని మన కాన్స్టిట్యూషన్ ఎక్కడ కూడా క్లాసిఫై చేయలేదు. ఓకేనా, మన కాన్స్టిట్యూషన్ క్లాసిఫై చేయలేదు, మనం క్లాసిఫై చేసుకున్నాం. ఎలాగా? లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అని మనం గుర్తుపెట్టుకున్నాం అనమాట. అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి అడుగుతూనే ఉంటారు. మీకు అది గుర్తులేదు అనుకోండి, సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే GANDHI అని గుర్తుపెట్టుకోండి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కాబట్టి గాంధీయన్ ప్రిన్సిపల్స్ 6 ఉంటాయి. దీని గురించి ఇంకా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మీరు వీడియోని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో చూసారు అనుకుంటున్నానండి, డిపిఎస్పీస్ గురించి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా. సో అసలు ఎందుకు ఈ డిపిఎస్పీస్ అంటే ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియల్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ. సో మన భారతదేశం అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఓకేనా, అంటే మనం రూలర్స్ని ఎలక్ట్ చేసుకుంటాం. సో అలాంటి కంట్రీలో సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని మెయింటైన్ చేయడానికి మనకి ఈ డిపిఎస్పీస్ ఉంటాయి అన్నమాట. అండ్ దే సీక్ టు ఎస్టాబ్లిష్ ద వెల్ఫేర్ స్టేట్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఒక మంచి వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చూస్తూ ఉంటాం. ఇందాక చెప్పినట్టుగా డిపిఎస్పీస్ అనేవి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్, డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అనమాట. ఓకేనా. So the constitution itself declares that these principles are fundamental in the governance of the country. అంటే మన భారతదేశంలో ఉన్న గవర్నెన్స్ కి ఇవన్నీ కూడా ఒక ఫండమెంటల్స్ అన్నమాట, అంటే బేసిక్స్ అని చెప్పుకోండి. ఓకేనా. ఇట్ షాల్ బి ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు అప్లై దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ మేకింగ్ లాస్. అంటే ఏదైనా మనం చట్టం చేద్దాము అనుకుంటున్నాము అంటే ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. సో దీని గురించి డిపిఎస్పీస్లో చదివేటప్పుడు మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. అండ్ ఇందాక ఆల్రెడీ చిన్న వీడియోలో చూసుకున్నాం, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా డిపిఎస్పీస్ క్లాసిఫై చేయలేదు. ఓకేనా, ఆల్రెడీ వీడియోలో చెప్పుకున్నట్టు అవి మనము మన అండర్స్టాండింగ్ కోసం ఇలా 3 టైప్స్ కింద క్లాసిఫై చేసుకున్నాం అనమాట. గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి డీటెయిల్గా అయితే మనం డిస్కస్ చేసుకుందాంలేండి, డోంట్ వరీ. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ 11 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది లేదండి. ఇక్కడ మనకు అందుకే ఏం కనిపిస్తుందండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ దీని తర్వాత పార్ట్ 5 రావాలి కదా. కాకపోతే అమెండ్మెంట్ ద్వారా అంటే మన రాజ్యాంగాన్ని సవరించారు. ఎప్పుడండి? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976న మన రాజ్యాంగాన్ని సవరించి పార్ట్ 4A అనే ఒక పార్ట్ని యాడ్ చేశారనమాట. ఆ పార్టే ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా. సో దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, మనకి ఇక్కడ ఈ 4A అని ఉంది కదండి. సో దీని గురించి కూడా కావాలంటే ఒక వీడియో నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ చూడండి. ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుందండి. డిపిఎస్పీస్ పార్ట్ 4లో వస్తుందా, పార్ట్ 4Aలో వస్తుందా, ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4లో వస్తుందా, పార్ట్ 4Aలో వస్తుందా? సో ఇలాంటి కన్ఫ్యూజన్ తొలగించడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ షార్ట్ ట్రిక్ తో మీరు ఇది అప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటారు, రైట్? సో చూద్దాం అండి. ముందుగా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అన్నారు కదండి. ఇక్కడ కీవర్డ్ ఏముంది? డ్యూటీ. నేను మీకు ఏదైనా చెప్పాను అనుకోండి డ్యూటీ, మీరు ఏమంటారు? ఎస్ఆర్ అంటారు. ఆ ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకునే బదులు సింపుల్ గా యుఎస్ఎస్ఆర్ అని గుర్తుపెట్టుకోండి. సో యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటి? యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దీన్నే మనం ఇప్పుడు రష్యా అని పిలుచుకుంటాం. అంటే రష్యా నుంచి మనం ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. క్లియర్. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అది కూడా మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. అంటే సింపుల్ గా ఈ ఫండమెంటల్ అనే పదాన్ని మీరు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఓవరాల్ గా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మన కాన్స్టిట్యూషన్ లో ఇనిషియల్ గా ఉన్నాయి అంటే లేవు, అమెండ్మెంట్ ద్వారా తెచ్చుకున్నాం అనమాట. ఏ అమెండ్మెంట్ తెలుసుకుందానండి. దానికన్నా ముందు ఏంటి, పార్ట్ 1 లో మనకి ఇండియన్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ ఉంటాయి. పార్ట్ 2 లో మనకి సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 3 లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. దీన్నే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అనుకున్నాం. పార్ట్ 4 లో మనకి డిపిఎస్పీస్ ఉంటాయండి. ఓకేనా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? రోమన్ నెంబర్ 1 2 3 4 ని ఆల్ఫాబెట్స్ లో కన్వర్ట్ చేస్తే ABCD అని వస్తుంది. కాబట్టి ఈ 4th ప్లేస్ లో D ఉంది కాబట్టి మనకి డిపిఎస్పీస్ అని గుర్తుపెట్టుకున్నాం. ప్రీవియస్ వీడియో చేసుకున్నాం ఆల్రెడీ. ఈ 4A అంటే ఇక్కడ పార్ట్ 4 కి పార్ట్ 5 కి మధ్యలో 4A అనేది యాడ్ చేశారు అనమాట, అంటే అమెండ్మెంట్ చేశారు. సో మనకి 1976 లో
కాంగ్రెస్ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ సర్దార్ స్వరణ్ సింగ్ అనే ఒక కమిటీ, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని అపాయింట్ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ మనకు కావాలి అని చెప్పేసి అంటే వీళ్ళు 8 ఫండమెంటల్ డ్యూటీస్ రికమెండ్ చేశారనమాట. కానీ వాళ్ళు ఇంకొక 2 యాడ్ చేసి ఓవరాల్గా మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకొచ్చారనమాట. ఓకేనా. ఇప్పుడు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ప్రకారంగా వీ హ్యావ్ 10 ఫండమెంటల్ డ్యూటీస్. కాకపోతే మనకి 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002 ప్రకారంగా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేస్తే ఓవరాల్ గా మనకి 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయిపోయినాయి అనమాట. రైట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ఈ 4A ఉంది కదండి, దీన్ని సింపుల్ మీరు రివర్స్ చేయండి. ఇప్పుడు 4A ఉంది కదా, దీన్ని మీరు డివైడ్ చేసుకోండి నెంబర్స్ లోకి. ఇక్కడ 1 ఉంది, సో 1, ఇక్కడ 5 ఉంది, సో 15A. దీన్ని రివర్స్ చేసి 51A అని మీరు కౌంట్ చేసుకున్నట్లయితే మనకి ఓవరాల్ గా 51A అనే ఒక ఆర్టికల్లో వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. గుర్తుపెట్టుకోండి, మనకి సపరేట్ గా 11 ఆర్టికల్స్ లేవు, ఒకటే ఆర్టికల్ ఉంది, దట్ ఈస్ 51A. ఈ ఆర్టికల్లోనే ఓకేనా 4A 51A. ఈ 51Aలో వీ హ్యావ్ 11 ఫండమెంటల్ డ్యూటీస్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ సేమ్ మన డిపిఎస్పీస్ లాగా దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. రైట్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్. ఎస్, ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. సో ఇనిషియల్గా మనకి 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉంటే 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా ఇంకొకటి యాడ్ చేసి ఓవరాల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అయినాయి. సో సింపుల్గా చెప్పుకున్నాం కదా. సో అలా మన షార్ట్ ట్రిక్స్ అన్ని కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. రైట్. సో ఇవి కూడా మనకి డిపిఎస్పీస్ లాగా దే ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. రైట్. ఎస్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ ఆర్టికల్ 51లో ఉన్న మన 11 ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇనీషియల్గా ఇక్కడ 10 వరకు ఉండేవి, సో ఇప్పుడు 11 అయినాయి అనమాట. ఓకేనా. 11th వన్ ఏంటి? పేరెంట్ కానీ గార్డియన్ కానీ ఎవరైతే మనకి పిల్లలు ఉంటారో ఓకేనా వాళ్ళకి కంపల్సరీ మనకి 6 to 14 years వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనే ఒక ఫండమెంటల్ డ్యూటీని పెట్టారనమాట. ఓకే. సో అది వీటి గురించి చదువుదాంలేండి డీటెయిల్గా. నెక్స్ట్, సెక్యులర్ స్టేట్. సో మన భారతదేశం మెయిన్గా చూసుకున్నట్లయితే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టాండ్స్ ఫర్ ఏ సెక్యులర్ స్టేట్. అంటే ఏ ఒక్క పర్టికులర్ రిలీజియన్ని అఫీషియల్ రిలీజియన్ లాగా డిక్లేర్ చేయలేదు మన భారతదేశంలో. అన్ని రిలీజియన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం అనమాట మనం. అందుకే స్టార్టింగ్ ప్రియాంబుల్ చెప్పుకున్నాం కదండి. ప్రియాంబుల్ చెప్పుకున్నప్పుడు మనం అక్కడ కొన్ని పదాలు యాడ్ చేసాం. ఫస్ట్ మనకి సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే ఆర్డర్ ఉంది కదండి. దాంట్లో సోషలిస్ట్, సెక్యులర్ ఇనిషియల్గా లేవు కదా. అది ఎప్పుడు యాడ్ చేసుకున్నాము? దాంట్లో ఉన్న సెక్యులర్ అనే పదము 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 అప్పుడే యాడ్ చేసుకున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ 42nd కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినప్పుడు 1976లో చాలా యాడ్ చేసామండి. అందుకే ఇంకోటి కూడా వెరీ ఇంపార్టెంట్, ఈ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్నే మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటాం అనమాట. మీరు మీ బుక్స్లో రాసుకోండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగారండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అంటారని చెప్పేసి. ఓకేనా. సో అలా మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఎవరైనా ఏ రిలీజియన్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఎవరిని కూడా ఆపడానికి లేదు. అండ్ ఎవరి రిలీజియస్ అఫైర్స్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ ఎట్సెట్రా. ఇవన్నిటి గురించి కూడా మనం విల్ డిస్కస్ వెన్ నీడెడ్. ఓకే. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఓకేనా. అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎవరైతే 18 years దాటిన వాళ్ళు ఉంటారో అందరికీ కూడా ఓటింగ్ రైట్ అనేది కల్పిస్తూ ఉన్నాము. సో దట్ ఎలక్షన్స్ అంటే మన నాయకుల్ని ఎన్నుకోవడానికి లోక్సభకి అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో లీడర్స్ని ఎన్నుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట. ఇనీషియల్గా మన భారతదేశంలో ఎవరైతే ఓటు వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి 21 years ఉండాలి అని చెప్పేసి చెప్పుకున్నాము. కాకపోతే ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988 ప్రకారంగా మన భారతదేశంలో ఓటింగ్ ఏజ్ అనేది తగ్గించడం జరిగింది ఫ్రమ్ 28 years to 18 years. ఓకేనా. ఇది 1989 నుంచి అప్లికేబుల్లోకి వచ్చిందనమాట. ఓకేనా. 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1988 ప్రకారంగా మన భారతదేశంలో 21 years ఓటింగ్ రైట్ ఏదైతే ఉందో అది తగ్గించి 18 yearsకి చేయడం జరిగిందనమాట. ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాము, సింగిల్ సిటిజన్షిప్. ఓకే. మన భారతదేశంలో ఏంటి అంటే మన పౌరులందరికీ కూడా, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టేట్లో ఉన్నా, అంటే మీరు తెలంగాణలో ఉంటే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, నేను ఆంధ్రాలో ఉంటే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్ర, అలా స్టేట్ స్పెసిఫిక్గా సిటిజన్షిప్ అండ్ కంట్రీకి స్పెసిఫిక్గా సపరేట్ సిటిజన్షిప్ అలా లేదండి. మన భారతదేశంలో
మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒకటే చెప్పింది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ప్రొవైడింగ్ ఏ సింగిల్ సిటిజన్షిప్, దాన్నే ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఇన్ ఇండియా ఆల్ సిటిజన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ ఇన్ విచ్ దే ఆర్ బోర్న్ ఆర్ రిసైడ్ ఎంజాయ్ ద సేమ్ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్. అంటే మీరు భారతదేశంలో ఎక్కడున్నా కానీ మీకు సేమ్ పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కానీ. ఓకేనా. అదే యుఎస్లో చూసుకున్నట్లయితే ఈచ్ పర్సన్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ సిటిజన్ ఆఫ్ యుఎస్ఏ. ఓకేనా. అంటే నాకు యుఎస్ సిటిజన్షిప్ ఉంది, దాంతోపాటుగా నేను యుఎస్లో ఒక పర్టికులర్ స్టేట్కి బిలాంగ్ అయ్యాను అనుకోండి, ఆ స్టేట్ స్పెసిఫిక్ సిటిజన్షిప్ కూడా ఉంటుందన్నమాట. అది మన దగ్గర ప్రొవైడ్ చేయట్లేదు అనమాట, ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. సో దట్ మనకి యూనిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకురావడం జరిగింది. రైట్. ఓకే. నెక్స్ట్ మనకేంటి, ఇండిపెండెంట్ బాడీస్ ఉన్నాయన్నమాట మనకి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్, ఈ మూడు కూడా ఇండిపెండెంట్ ఆర్గన్స్ మనకి. లెజిస్లేటివ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదండి, ఇది నథింగ్ బట్ పార్లమెంట్, ఇక్కడ చట్టాలు చేయబడతాయి. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, ఇక్కడ మనకి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాయి అనమాట, అంటే గవర్నమెంట్ సర్వెంట్స్. ఇక్కడ జ్యుడిషియరీ ఏం చేస్తుందండి, జ్యుడిషియరీ అంటే నథింగ్ బట్ కోర్ట్స్. ఆ చట్టాల్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి వాటిని సవరించడము అండ్ అదర్ ఏమన్నా కోర్ట్ రిలేటెడ్గా లీగల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా మనకి కోర్ట్స్లో డీల్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ చట్టాలు కూడా అన్కాన్స్టిట్యూషనల్ కూడా చెప్పే అధికారం మనకి సుప్రీంకోర్టు కూడా చెప్పే అవకాశం కల్పిస్తుంది అనమాట మనకి. ఓకేనా. దీంతో పాటుగా మనకి ఎలక్షన్ కమిషన్ ఉంది. మనకి ఎలక్షన్ కమిషన్ దేనికండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడానికి, దేనికి, పార్లమెంట్కి, స్టేట్ లెజిస్లేచర్స్కి. ఓకేనా. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అనమాట. తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంది మనకి, అది సపరేట్ చాప్టర్ ఉంది, డిస్కస్ చేసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, అది కూడా సపరేట్ చాప్టర్ ఉంది, డిస్కస్ చేసుకుందాం. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, సపరేట్ చాప్టర్ ఉంది, విల్ డిస్కస్ ఇట్ లేటర్ అనమాట. అంటే ఇండిపెండెంట్గా మనకి బాడీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో మనకి రాజ్యాంగం కల్పించిన బాడీస్ కొన్ని ఉన్నాయి, వాటినే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి. ఓకే. రైట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, వెరీ ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగారండి. ఓకేనా. మనకి 3 ఎమర్జెన్సీలు ఉన్నాయండి, 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఫస్ట్ ఏంటి, నేషనల్ ఎమర్జెన్సీ, సెకండ్ వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ, థర్డ్ వచ్చేసి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. దీని గురించి కూడా వీడియో చూద్దామా, చూసేద్దానండి. సో ఎస్, ఇక్కడే మనకి ఎక్కడో ఎమర్జెన్సీస్ గురించి కూడా మనం చెప్పాము రీసెంట్గా. రైట్, ఇక్కడ చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి పాలిటీ నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే టాపిక్ ఉంటుంది కదండి, అక్కడ నుంచి క్వశ్చన్స్ మనకి తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన భారతదేశంలో 3 ఉన్నాయండి. ఏంటవి, నేషనల్ ఎమర్జెన్సీ, దీని యొక్క ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 352 మనకి నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 356 వచ్చేసి మనకి స్టేట్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది. అండ్ ఆర్టికల్ 360 వచ్చేసి మనకి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు డిక్లేర్ చేయొచ్చు అంటే మనకి వార్ ఉన్నప్పుడు. ఓకేనా. అంటే ఒక యుద్ధం జరిగినప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు, లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనమాట. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా పాకిస్తాన్ మన మీద అగ్రెసివ్గా దూసుకుంటూ వచ్చింది అంటే అది ఒక యుద్ధం కాదు, బట్ వార్ లైక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు కూడా మనకి ఈ యొక్క ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇదే కాకోకుండా మనము ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ మనం ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయొచ్చు. అయితే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే పదాన్ని మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసింది. ఎప్పుడు, 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978 ప్రకారంగా ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే పదాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అని చెప్పేసి కొత్త పదాన్ని యాడ్ చేయడం జరిగింది అనమాట. రైట్. నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ మనకి ఆర్టికల్ 356, దీన్నే ప్రెసిడెన్షియల్ రూల్ అంటారు లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు. సో స్టేట్లో ఉన్న పవర్ అంతా కూడా యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ మన భారతదేశంలో ఏదన్నా క్రిటికల్ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు కూడా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయొచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 360 అనమాట. అయితే మన భారతదేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఒక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన ఫెడరల్ ఫీచర్ అంటే ఏంటి, మనకి యూనియన్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ ఉంటుంది కదా, అవన్నీ మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కంప్లీట్గా యూనియన్ గవర్నమెంట్లోకి వెళ్తుంది అనమాట. అంటే కంప్లీట్గా యూనిటరీ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్
వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ అనుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పటివరకు అసలు మనకి నేషనల్ ఎమర్జెన్సీ ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు మన భారతదేశంలో అంటే 3 సార్లు డిక్లేర్ చేశారండి. ఫస్ట్ 1962లో, ఎప్పుడు అది మన ఇండియాకి మరియు చైనాకి యుద్ధం జరిగినప్పుడు ఒకసారి డిక్లేర్ చేశారు. తర్వాత 1971లో ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్యలో యుద్ధం జరిగినప్పుడు, అండ్ 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అప్పుడు మాత్రం, లేదా ఆర్మ్డ్ రెబెలియన్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. ఇది ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు డిక్లేర్ చేశారు అనమాట. అంటే మనకి మోర్ దాన్ 20 months అది కంటిన్యూ అవ్వకుంటూ వచ్చింది. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ, లేదా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ కెనాట్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ద ఎమర్జెన్సీ. ఓకేనా, ఇది మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై హింద్. ఎస్ అండి, చూసారనుకుంటున్నాం కదా. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇంకా మనం స్కిప్ చేసేసుకున్నాం, రైట్. నెక్స్ట్ 3 tier గవర్నమెంట్ ఉంది మనకి ఇక్కడ. ఓకేనా, సో మనకి ఒరిజినల్గా మన భారతదేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఏంటి, మనకి ఇక్కడ డ్యూయల్ పాలిటీ ఉంది. అంటే మనకి సెంటర్కి సపరేట్ పవర్ ఉన్నాయి, అండ్ అలాగే స్టేట్స్కి కూడా సపరేట్ పవర్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. ఇదే కాకుండా మనకి ఇంకా ఏం చేశారు అంటే మనకి షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదండి. షెడ్యూల్స్ మనకి 8 ఉన్నాయి, తర్వాత 9, 10, 11, 12 అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదా. అలాగా మనకి 73rd and 74th కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసినప్పుడు 1992లో మనకి 3rd tier ఆఫ్ ద గవర్నమెంట్ తీసుకొచ్చారనమాట. దట్ ఈస్ ద లోకల్ గవర్నమెంట్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ఏ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్లో కూడా ఈ ఫీచర్ లేదు. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 మనకి ఏం చేసింది అంటే ఇక్కడ పంచాయత్స్ని తీసుకొచ్చింది అనమాట. అంటే రూరల్ లోకల్ గవర్నమెంట్ని ఇది న్యూ పార్ట్ని యాడ్ చేసింది, దట్ ఈస్ పార్ట్ 9 అండ్ 11th షెడ్యూల్ని తీసుకొచ్చింది అనమాట. సిమిలర్లీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 gave the constitutional recognition to the municipalities. ఓకేనా, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో షెడ్యూల్స్ చూసాం కదండి, కింద నుంచి మున్సిపాలిటీస్ పంచాయత్స్ అని చెప్పేసి అలాగా. సో ఇక్కడ పార్ట్ 9A తీసుకొచ్చింది అండ్ న్యూ షెడ్యూల్ని మనకి షెడ్యూల్ 12ని తీసుకొచ్చింది. దిస్ ఈజ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ రూరల్ లోకల్ గవర్నమెంట్, దిస్ ఈజ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. అంటే లోకల్ గవర్నమెంట్ని తీసుకొచ్చింది విచ్ ఈజ్ ద tier 3 అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ 2 tiers ఉన్నాయి మనకి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అండ్ నౌ దిస్ ఈజ్ ద లోకల్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వెరీ యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయండి. ఓకేనా, ద 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011 gave the constitutional status and protection to the cooperative societies. ఓకేనా, మనకి ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది అండ్ కోఆపరేటివ్ సొసైటీస్కి ప్రొటెక్షన్ కూడా వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇన్ దిస్ కంటెక్స్ట్ ఇట్ మేడ్ ద ఫాలోయింగ్ 3 changes in the constitution. ఇట్ మేడ్ ద రైట్ టు ఫార్మ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఆర్టికల్ 19 ప్రకారంగా చెప్తుంది అనమాట. ఆర్టికల్ 19లో మనకి కోఆపరేటివ్ సొసైటీస్ ఫామ్ చేసుకునే రైట్ కూడా కల్పించింది మన రాజ్యాంగం. ఇట్ ఇన్క్లూడెడ్ ఏ డిపిఎస్పి. ఓకేనా, ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్టేట్ పాలసీ ఇంక్లూడ్ చేసింది అనమాట కొత్తగా. ఆన్ ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి మనకి ఆర్టికల్ 43Bలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, అండ్ ఒక కొత్త పార్ట్ 9B అనే ఒక కొత్త పార్ట్ కూడా మనకి ఇక్కడ వచ్చింది, ద కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి అది కూడా మనకి ఇక్కడ కనిపించింది అనమాట. ఓకేనా, దీని గురించి ఇంకా డీటెయిల్గా విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, డోంట్ వరీ అబౌట్ ఇట్, రైట్. ఎస్, సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్, మన భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఇది. క్వశ్చన్ 1 అనుకోండి, మీరు కింద ఆన్సర్ చేయండి. రిజిడా, ఫ్లెక్సిబుల్లా, వెరీ రిజిడా, పార్ట్లీ రిజిడ్, పార్ట్లీ ఫ్లెక్సిబుల్లా. సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ కాల్డ్ ఇండియన్ ఫెడరలిజం యాజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఓకేనా, కేసీవీఆర్ గారు ఏం చెప్పారు, కాశీ ఫెడరల్ అని చెప్పేసి చెప్పుకున్న పేజ్లోనే ఉంటుంది ఇది కూడా మనకి. ఓకేనా, సర్ ఐవర్ జెన్నింగ్స్ గారు, గ్రాన్విల్ ఆస్టిన్ గారు ఏం చెప్పారు అని చెప్పేసి కూడా డిస్కస్ చేసిన దాంట్లో ఉంది. ఇది మీరు కావాలంటే ఆ వీడియో రిఫర్ చేయండి, ప్రీవియస్ వీడియో రిఫర్ చేసి మరి ఆన్సర్ చేయండి. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, ద మోస్ట్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద ఫెడరల్ గవర్నమెంట్. సో ఫెడరల్ గవర్నమెంట్ యొక్క ఎసెన్షియల్ ఫీచర్ ఏంటి, ఇందాక ఈ వీడియోలో కూడా చెప్పాను నేను జస్ట్ ఇప్పుడే. ఓకేనా, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఇండియన్ పాలిటీ ద ఎగ్జిక్యూటివ్ ఈజ్ సబార్డినేట్ టు. ఓకేనా, మనకి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ ఉంటాయి కదండి. ఓకేనా,
ఈ ఎగ్జిక్యూటివ్ అనేది ఎవరికి సబార్డినేట్ అని చెప్పేసి అడుగుతున్నారు, అది కూడా మీరు ఆన్సర్ చేయండి. రైట్. ఎస్, వీడియో మీకు నచ్చినట్లయితే జెన్యున్గా మీరు ఒక లైక్ చేయండి. ఇంకేదైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ separate videos for you all. Thank you, all the best, have a great day. Jai Hind.